ఇక ఇందిరమ్మ ఇళ్ల పేరుతో పేద ప్రజల నుంచి 6 లక్షల రూపాయలు ప్రభుత్వం వసూలు చేయటాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు ఎమ్మెల్యే వివేకానంద. గతంలో కేసీఆర్ ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే ఫ్రీగా ఇల్లు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ఫైర్ అయ్యారు. మంత్రి పొంగులేటి తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవటమే తప్ప ఇందిరమ్మ ఇళ్లు కట్టే దమ్ము లేదంటున్న ఎమ్మెల్యే వివేకానంద్తో మా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. గ్రేటర్ హైదరాబాద్లో ప్రభుత్వం నిర్మించబోతున్న ఇందిరమ్మ ఇళ్లపై వివాదం మొదలైంది. దీని బీఆర్ఎస్ పార్టీ ఏదైతే 6 లక్షల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేయడానికి తీవ్రంగా తప్పుపడుతుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్ మనతో ఉన్నారు. వివేకానంద్ గారు, చెప్పండి, ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మీరు ముందుగా ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు మేనిఫెస్టోలో మేము పేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఉచితంగా ఇల్లు కట్టిస్తామని చెప్పి మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పి మళ్ళీ డబ్బులు వసూలు చేస్తూ మరి ప్రయత్నాన్ని మేము తప్పకుండా ఎండగట్టాల్సిన బాధ్యత గల ప్రతిపక్ష పార్టీకి మా పైన ఉన్నది. కేసీఆర్ గారు మరి గతంలో 1,00,000 ఇండ్లు కట్టిస్తానని చెప్పి దాదాపు అన్ని కూడా పనులు పూర్తి చేసి 63,000 ఇండ్లుని దాదాపు పూర్తి చేసి ఉచితంగా పారదర్శకంగా లాటరీ పద్ధతిలో పేదలందరూ కూడా అర్హులైన పేర్లందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు పేరు పెట్టినటువంటి ఈ యొక్క ప్రభుత్వం, ఈ యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చినాక మాట తప్పుతా ఉంది. మేము కూడా 1,00,000 ఇండ్లకైనా పైన ఇల్లు కట్టి ఉచితంగా కట్టి పేదలకు అందిస్తామని చెప్పింది. ఈరోజు మళ్ళీ 6 లక్షల రూపాయలు కట్టాలని చెప్పేసి పేదలపైన భారం మోపుతాం ప్రయత్నం చేస్తూ ఉన్నది. 10,000 రూపాయలు ముందు కట్టమని చెప్పి చెప్తా ఉన్నారు. గతంలో కూడా ఇదే రకంగా కాంగ్రెస్ పార్టీ తమ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో వాళ్ళు ఇదే రకమైనటువంటి 10,000 వసూలు చేసి ప్రజలను మోసం చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి అనుభవం ప్రజలకు ఉన్నది. మళ్ళీ డబ్బులు కట్టించుకుంటే 10,000 అట్టే పోతాయి, ఇల్లు అట్టే పోతుంది, మళ్ళీ జవాబు ఇవ్వడానికి ఎవరు ఉండరు. కాబట్టి అలాంటి మోసపూర్వకమైనటువంటి ఈ వ్యవహారాన్ని ఎండగట్టాల్సిన బాధ్యత మా పైన ఉన్నది. కాబట్టి మీరు ఇచ్చిన మాట ప్రకారం ఏ రకంగానైతే మీరు కేసీఆర్ గారి కంటే బ్రహ్మాండమైన ఇల్లు కట్టిస్తామని చెప్పినారు, ఒక ఇల్లు ఎక్కువ కట్టిస్తామని చెప్పినారు, మేము కట్టించిన ఇల్లునే పంచుకుంటూ ఇందిరమ్మ ఇల్లు అని చెప్తున్నారు. దాదాపు 32 నెలలు కావస్తా ఉంది, అంటే 3 సంవత్సరాలు దగ్గర పడుతూ ఉన్నది. ఒక్క ఇంటికి ఇటుక వేసినా మీరు ఎప్పుడు కట్టాలా, ఎప్పుడు ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలా? కాబట్టి ఈ యొక్క వ్యవహారాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం నా పైన ఉన్నది. గతంలో ఏ రకంగానైతే ప్రజలను మోసం చేశారో మళ్ళీ మోసం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఎండగడతాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు గ్రేటర్లో కట్టిన ఇండ్లన్నీ కూడా ఊరు బయట కట్టారు, అవుట్స్కట్స్లో కట్టారు. దీనివల్ల ఇక్కడున్న ప్రజలకు చాలా ఇబ్బంది కలిగింది. అందుకే మేము కోర్ సిటీలో ఇల్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం అంటుంది. ఇప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వంలో ఇప్పుడు మనం మాట్లాడిన మంత్రులు కానీ కళ్ళుండి అంటే చూడలేకపోతున్న పరిస్థితులు అర్థమవుతలేదు. స్పష్టంగా గ్రేటర్ హైదరాబాద్ నడిబొడ్డున సెక్రటరియట్కి కూర్తవేటు దూరంలో బ్రహ్మాండమైన ఇల్లు కట్టించి పేదలకు ఇచ్చినాం. నెక్లెస్ రోడ్లో, ట్యాంక్ బండ్ దగ్గర నెక్లెస్ రోడ్లో బ్రహ్మాండమైన ఇల్లు కట్టించి పేదలకు ఇచ్చినాం. గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం, బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి కూతవేటు పక్కనే బ్రహ్మాండమైన ఇల్లు కట్టించినాం. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు తప్పుడు వాగ్దానాలు చేసి, తప్పుడు హామీలు ఇచ్చి, అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది. అధికారంలో వచ్చినాక కూడా తమ వైఖరి మార్చుకోకుండా ఇంకా అసత్య ప్రచారాలు చేసి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పి ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నాన్ని మానుకోవాలా? మీరు అధికార పార్టీలో ప్రజలు మీకు అవకాశం ఇచ్చినారు, మీరు చక్కగా ఉండి పరిపాలన అందించి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది తప్ప మీరు ఇంకా కూడా తప్పుడు ప్రచారాలు చేసి కాలయాపన చేస్తా అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఉరికిన పరిస్థితులు లేదు, ప్రజలు కూడా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాబట్టి హైదరాబాద్ నగరంలో కుతుబులాపూర్ నియోజకవర్గంలో, ఉదాహరణకి షేర్లింగపల్లి నియోజకవర్గంలో, కూకట్పల్లి నియోజకవర్గంలో, ఇలా ప్రధానమైన నియోజకవర్గాల్లో ఎక్కడైతే విలువైన భూముల్లో కట్టించి ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు అనుభవంలో ఉన్నాయి, కొత్త చెప్పాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి మీరు ఇచ్చిన మాట ప్రకారం ఎందుకు మీరు ఉచితంగా కట్టిస్తామని చెప్పేసి ఈరోజు మళ్ళీ మీరు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు? దాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దానికి క్షమాపణ కోరండి. ప్రజలకు వచ్చేసి మీరు తప్పు చేసినామని చెప్పి ఒప్పుకోండి, ముక్కు నేలకేయండి. ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమని ఛాలెంజ్ చేసినాడు? 20 లక్షల ఇల్లు కడితేనే మేము వచ్చి ఓట్లు అడుగుతామని చెప్పినారు. హైదరాబాద్ నగరంలో 1,00,000 ఇండ్లు కట్టించి పేదలకు ఉచితంగా ఇస్తామని చెప్పినాడు. ఈరోజు ఏమైంది ఈ మాట? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇట్లా మీరేదో కాకమ్మ కథలు చెప్తా అంటే ఏదో ఫుట్పాత్ మాటలు మాట్లాడుతుంటే వినడానికి సిద్ధంగా లేరు నగర ప్రజలు. తప్పకుండా మీరు చేసిన మోసాన్ని ఎండగడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా కడతాము, ఖచ్చితంగా కట్టి చూపిస్తా, లేదంటే మాత్రం నేను రాజీనామా చేస్తా, లేకపోతే కేటీఆర్ రాజీనామా చేయాలని కూడా పొంగులేటి అన్నారు. ఒకటి దీనిలో సూటిగా అడుగుతా ఉన్నాను, 1,00,000 ఇండ్లు ఎడగట్టిస్తాడు. 1,00,000 ఇండ్లు నా డౌట్ రాఘవ కన్స్ట్రక్షన్స్ ద్వారా అమ్ముకోవడానికి కడతాడేమో అనుకున్నాను. నన్ను వ్యాపారం చేసుకోవడానికి తన యొక్క సామ్రాజ్యాన్ని
తన యొక్క బిల్డర్స్ ఏదైతే ఉన్నదో తన రాఘవ కన్స్ట్రక్షన్ సామ్రాజ్యాన్ని విస్తరించి లక్ష ఇండ్లు కట్టించుకొని అమ్ముకుంటాడేమో తప్ప పేదలకి లక్ష ఇండ్లు కట్టించేటువంటి సత్తా దమ్ము ధైర్యం అనేది కనపడతలేదు. అంత పసలేదు, మాటలంతా నమ్మకం దమ్ము లేదు దాంట్లో. ఇంకొంది 2 సంవత్సరాలు ఒక ఇల్లు కట్టకపోయా 2 సంవత్సరాలు లక్ష ఇల్లు కడతా అంటే ఎవరు నమ్ముతారు నగర ప్రజలు? అంటే ఈయన ఎన్నిసార్లు మోసం చేయొచ్చు, ఇంకెన్నిసార్లు మోసం చేస్తారు ఇంకా ప్రజలని? కాబట్టి ఇదంతా మోసమే, పచ్చి మోసము, అబద్ధాలు, అసత్య ప్రచారాలు చేసుకుంటూ ప్రజలను మభ్యపెట్టి ప్రజలు పక్కదారు పెట్టించే ప్రయత్నం చేస్తారు. అది మానుకోవాలా? బాధ్యత గల పదవిలో ఉన్నారు. మేము గతంలో కొన్ని ఇండ్లు పూర్తి చేసి ప్రజలకు పంచాలా? మీరు ఇందిరా మిల్లు అని చెప్పినారు, ఎప్పుడు కడతారు? మీరు ఎలా చేస్తారా? మీరు 6 లక్షల రూపాయలు తీసుకుంటా అంటున్నారు కదా, మాట వాస్తవం కదా? ఉచితంగా ఇస్తారా? ఉచితంగా ఇల్లు ఇవ్వాలా? మీరు ఇచ్చిన మాటనే కదా. చూసినట్టయితే ఇందిరా మిల్లుకి సంబంధించి ప్రభుత్వం ఇదే పాలసీతో కనుక ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ బుద్ధి చెప్తారని కూడా వివేకానంద చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ భవన్ శంకర్తో చంద్రశేఖర్.